మంచిది. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ఈ మంగళవారం సాయంత్రం జరుగుతున్న ప్రత్యేక ప్రార్థన కూడికను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కూడికలో పాల్గొన్న మీకును, దూరం నుండి వింటున్నటువంటి ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైస్తలాడు. ఈవేళ ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో మనము ధ్యానించుకుందాము. ఎందుకో ఈ కూడిక నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఒక వ్యక్తిని నా ఎదుట ఉంచి ఈ వ్యక్తిని గూర్చి ఈ కూడికలో ప్రకటించు, బోధించు అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు. ఆ వ్యక్తి మనకు తెలియనివాడు కాదు. ఆ వ్యక్తి అనేకమైనటువంటి అనుకూలతను బట్టి ఆశీర్వదించబడిన వాడు కాదు. వెనక వైపున మంచి కూర్చోండి, ఆ తలుపులు తీయండి. కనుక ఆ వ్యక్తి ఎవరో, ఆయన జీవన విధానం ఏంటిదో ఈవేళ మనం నేర్చుకుందాం. ఈ కూడికలో ప్రభు మార్చబోతున్నాడు కనుక ఈ కూడిక ద్వారా ప్రభునామానికి మహిమ కలుగును కాక. ఆ వ్యక్తి ఎవరో, అతని విధానం ఏంటిదో ఒక్క మాట చూపించి ముందుకెళ్తాను. చూడండి, ఆది కాండము 39వ అధ్యాయము 7వ వచనము. ఆది కాండము 39వ అధ్యాయము 7వ వచనం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా. అటు తలుపు తీయండి బయట నుంచి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, ఇతని పేరు యోసేపు. యోసేపు గురించి కాసేపు మనము ధ్యానించుదాము. అతని ఎందుకు అంతగా దీవించబడ్డాడు, ఏం చేసి ఉంటాడు అంటే, వాస్తవంగా ఈ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినగలిగితే, ఈ వాక్యం ద్వారా నీతో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడి నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసి నిన్ను ఒక నూతనమైన కోణంలో నడిపించడానికి మాత్రమే ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైనటువంటి స్థితికి ఎదిగాడు. ఈ యోసేపును చూసినప్పుడు యోసేపు యేసు ప్రభు వారికి మాదిరిగా కనబడతాడు. అనగా ఒకవైపు యోసేపు జీవన విధానము, యేసు ప్రభు వారి 33.5 సంవత్సరాల జీవన విధానాన్ని గమనిస్తే ఇంచుమించుగా రెండు ఒకే విధంగా మనకు ప్రతిబింబిస్తాయి. చూద్దాం అవేంటియో. యేసయ్య పరమ తండ్రికి ఇష్టుడైనట్లు, ప్రియకుమారుడైనట్లు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని చెప్పినట్లుగా యేసయ్య ఎట్లాగైతే ప్రియకుమారుడుగా ఉన్నారో, యాకోబు కూడా తన తండ్రి అయిన యోసేపు కూడా తన తండ్రి అయిన యాకోబుకు అలాగే ప్రియకుమారుడుగా ఎంచబడ్డాడు. యేసు ప్రభు వారు స్వజనుల చేత, సొంత వారి చేత ఎలాగైతే ద్వేషించబడి అందరి చేత విసర్జించబడ్డాడో, యోసేపు కూడా తన సొంత సహోదరుల చేత ఆయనను ద్వేషించబడ్డాడు. అలాగే యేసయ్య సిలువ వేయబడక ముందు తన వస్త్రాలన్నిటినీ ఎలాగైతే తీసివేయబడ్డదో, అలాగే యోసేపు గుట్టలో వేయబడక మునుపు తన పై వస్త్రాలు, విచిత్రపు నిలువుటంగిని కూడా తీసివేయబడింది. ఎంత రెసిప్రోకల్గా ఉన్నాయో చూడండి, ఎలాగా ఉన్నాయో చూడండి. యేసయ్యను 30 వెండి నాణెములకు ఇస్కరియోతు యూదా అమ్మివేశాడు. యోసేపును కూడా 20 వెండి నాణేలకు సహోదరులే అమ్మివేశారు.
యేసు ప్రభువారిని విడిపించగలిగినటువంటి అధికారము పిలాతు దగ్గర ఉన్నప్పటికీ ఆ యూదులను బట్టి వారి కేకలను బట్టి ఆయన నిరాకరించి యేసు ప్రభువును సిలువకు అప్పగించాడు. యోసేపు కూడా, శ్రద్ధగా వినండి, యోసేపు కూడా తను అనుభవిస్తున్నటువంటి శ్రమల నుంచి విడిపించగలిగినటువంటి అధికారము రూబేనుకు ఉన్నప్పటికీ ఏమిని మాట్లాడక వారి మెప్పు పొందగోరి వారితో సమ్మతించినందున అనేకమైన శ్రమలను యోసేపు అనుభవించాడు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, యేసు ప్రభువారు అన్యాయంగా నేరము మోపబడి సిలువ వేయబడి ఆయన తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమందు ఎలాగైతే కూర్చున్నాడో, యోసేపు కూడా అనేకమైనటువంటి శ్రమలు, అన్యాయం, నేరము మోపబడి చెరసాల నుంచి వచ్చిన తర్వాత ఫరో యొక్క కుడి చేతి మనుష్యుడిగా హెచ్చింపబడ్డాడు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, వ్యత్యాసాన్ని గమనిస్తున్నారో లేదో మీరు? యేసు ప్రభువారు తనతో పాటుగా ఇద్దరు బందిపోటు దొంగలు తనతో ఉన్నారు. ఒకరు నిరాకరించబడి ఒకరు పరదేశుకు వెళ్ళారు, ఒకరు నిత్య నాశనాన్ని పొందుకున్నారు. యోసేపు కూడా ఇద్దరు స్నేహితులు ప్రక్కనే ఉన్నారు. ఒకరు పానదాయకులు, ఒకరు భక్ష్యకారుడు. ఒకరు తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు, ఒకరు అక్కడి నుంచి ఆయన మరణశిక్షకు లోకానికి వెళ్ళిపోయాడు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. యోసేపును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో అంతగా నిన్ను ఆశీర్వదించాలని ఈవేళ ప్రభు కోరుకుంటున్నాడు. యేసయ్య 30వ ఏట ఈ భూమి మీద సేవను ప్రారంభించాడు. యోసేపు కూడా 30వ ఏట ఐగుప్తులో అడుగుపెట్టి అక్కడ ఐగుప్తులో సేవ ప్రారంభించాడు. అంటే ఎంత కరెక్ట్గా ఉందో. అలాగే యేసయ్య అన్యజనులమైనటువంటి మనలను ఆయన పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి మనల్ని ఎంపిక చేశారు. యోసేపు కూడా ఐగుప్తులో అన్యురాలైనటువంటి ఆసెనతు అనేటువంటి అమ్మాయిని ఆయన భార్యగా ఎంపిక చేసుకొని వివాహం చేసుకున్నాడు. 2 చేతులకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. యోసేపును ఇంతగా ఆశీర్వదించడానికి యేసయ్య వలె యోసేపు జీవన విధానం ఉంది. ఎక్కడ కూడా పూల పాన్పు కాకుండా ఎక్కడ చూసిన ముళ్ళ కిరీటం అనేటువంటి జీవితం ఉంది. అయితే చాలామంది అంటారు, చాలామంది చెప్పే సాకులు ఏంటిదంటే, పాస్టర్ గారు నేను ఇలాగ ఎందుకున్నాను, ఎందుకు చదువుకోలేదు, ఎందుకు ఎదగలేదు, ఎందుకు దీవించబడలేదంటే మా నాన్నగారు బాగలేరు, మా అమ్మగారు, మా పిల్లలు, మా తల్లిదండ్రులు, మా బంధువులు, మా ఇరుగు పొరుగు అని ఎప్పుడు ఈ ప్రక్కన ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ విలువైన సమయాన్ని పోగొట్టుకుంటారు. ఒక్కసారి కనుక యోసేపు జీవితాన్ని కనుక ఆలకిస్తే ఆశ్చర్యపడతావు. మొదటగా తండ్రి మోసగాడు, అనగా అన్నయ్యను, తండ్రి వాళ్ళ నాన్న ఇస్సాకును, మామయ్య అయినటువంటి లాబాను ముగ్గురిని మోసం చేసిన మంచి మోసగాడని చెప్పవచ్చు యాకోబు. తల్లి మరి ఏమన్నా మంచిది కాబట్టి గుణవంతురాలు కదా, జ్ఞానవంతురాలుగా తన ఇల్లును కట్టుకుందే అంటే అది కాదు. రాహేలు అనేటువంటి ఈమె ఏం చేసిందంటే విగ్రహాలను దొంగతనం చేసి ఈమె యొక్క మోసగా, అలాగే ఈమె యొక్క దొంగతి. అలాగే ఏం చేసిందంటే అసూయ కలిగినది. ఈమె కంటే ముందుగా వీళ్ళ అక్క అయినటువంటి లేయా, ఆమెకు పిల్లలు కలిగితే గర్భాన్ని ధరిస్తే తట్టుకోలేక బాధపడింది ఈ యొక్క రాహేలు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని ప్రియులారా, ఆత్మీయులైనటువంటి ఈవేళ జ్ఞానం గమనించింది. తండ్రి ఒక విధంగా, తల్లి ఒక విధంగా ఉన్నారు. ఇక అన్నయ్యల పరిస్థితి చూస్తే ఒక్కసారి ఆలకించండి, చక్క కూర్చోండి. అక్కడ చూసినట్లయితే అన్నయ్య వారి పరిస్థితిలో ఒక్కొక్క రీతిగా ఉన్నారు, ఒక్కొక్క రీతిగా ఉన్నారు. మొదటి వాడైనటువంటి రూబేను నీళ్ళ వలె చంచలం అంటే నిలకడ లేనివాడు. షిమ్యోను, లేవి, నా చూడండి, షిమ్యోను, లేవి అనేటువంటి ఇద్దరు బలాత్కారం చేయవారు, ఆయుధాలను ఎప్పుడు ధరించుకొని వారు ఉండేవారు. అలాగే యూదా
కొదమ సింహం లాంటి స్వభావం కలిగినవాడు. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యన పండుకొని ఉన్నటువంటి బలమైన గార్ధబం అనగా గాడిద స్వభావం కలిగినవాడు. దాను త్రోవలో సర్పంగాను దారిలో కట్లపాము లాంటి వాడు. అలాగే నఫ్తాలి విడువబడినటువంటి లేడి, బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అలాగే చెల్లెమైనటువంటి దీన అనేకుల చేత అన్యుల చేత చెరపబడినది. జబులును సముద్ర రేవున ఎప్పుడు షికార్లకు తిరిగేటువంటి నివసించే వ్యక్తి. కుటుంబంలో చూస్తే తల్లిదండ్రులు ఒక రీతిగా ఉన్నారు, చెల్లె ఒకతే ముద్దుల చెల్లె ఆ రీతిగా ఉన్నది. అన్నయ్యల పరిస్థితి బహుభయంకరము. ఒకరు గాడిద లాంటి స్వభావం, ఒకరు కట్లపాము, ఒకటి సింహము, ఒకరు లేడీ, అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క జంతు స్వభావాన్ని కలిగినటువంటి కుటుంబంలో ఈ యొక్క యోసేపు ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఎక్కడైనా ప్రతికూలంగా కాకుండా అనుకూలత మీకు కనబడుతుందా? ఇటువంటి జంతు స్వభావం కలిగిన వారి మధ్యలో దేవుని చేత ఫలించడి కొమ్మగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్దామా? యోసేపు గురించి వాక్యం సెలవిస్తున్నది, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించునుగాక. హల్లెలూయా. ఈవేళ వాక్యం వింటున్న నీవు, తమ్ముడా, చెల్లి, సహోదరి, సహోదరుడా, నువ్వు ఎదగడానికి ప్రక్కనున్నది కాదు అడ్డు, నీవే అడ్డు. ఆ అడ్డు, ఆటంకం, అభ్యంతరాన్ని తొలగించడానికి ఈవేళ ప్రయత్నం చేయి. నా ప్రభు దీవించడానికి సమర్థుడు. హల్లెలూయా. కనుక ఒక మాటను గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క యోసేపు జీవితాన్ని గమనిస్తే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు భూమిలో ఒత్తిడికి ఉష్ణోగ్రతకు ఈ కర్ర కలపనే ఉష్ణోగ్రతకు ఒత్తిడికి ఏమవుతుందంటే అది బొగ్గుగా మార్చబడుతుంది. ఆ బొగ్గులో నుంచి, ఆ నల్లగా ఉన్నటువంటి బొగ్గు నుంచి వజ్రం తయారవుతుంది. హల్లెలూయా. అనేక రీతులుగా ఒత్తిడికి గురి అయినటువంటి యోసేపు అలాగ బొగ్గైపోతారు, అలాగ కలిసిపోతారు అనుకుంటే అందులో మట్టిలో మాణిక్యం ఉన్నట్టుగా అందులో నుంచి ఈ యొక్క యోసేపు ఒక వజ్రంగా మార్చబడ్డారు. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈవేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతికూల పరిస్థితులు, ఎటు చూసిన చీకటి, ఒంటరితనం, ఏ దిక్కు లేదు, కానీ తన గుణమును బట్టి, తన మార్పును బట్టి, తన ప్రవర్తన బట్టి, స్వభావమును బట్టి మాత్రమే యోసేపు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. యోసేపు ఎలా ఆశీర్వదించబడ్డాడంటే నాకు ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది చెప్పనా. సమూయేలు తన ఎదుట ఏలి కుమారులు ఉన్నప్పటికీ వారి వలే కాకుండా దీవెనకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. బబులోనులో భయంకరంగా ఉన్నటువంటి ప్రజలు యవనస్తులు ఉన్నప్పటికీ వారి వలే కాకుండా దానియేలు దీవెనకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. కనుక సహోదరుల మధ్యలో యోసేపు అలాగే ఆశీర్వదించబడ్డారు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రకటిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న యేసు ప్రభు కూడా నజరేతు అనేటువంటి మంచిది ఏది రాని ప్రాంతంలో నుంచి ప్రత్యేకించబడి పాపులలో చేరక దీవెనకరంగా మనకు మాదిరిగా ఉన్నందుకు స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభు ఎవరు అంటే, నిన్ను దీవించాలంటే నీ చుట్టూ ఎవరున్నారు, నీ ఇంట్లో ఎవరున్నారు, నీ బ్యాక్గ్రౌండ్ ఎవరు, నీ తరతములు ఎవరు అని వీటిని ఎప్పుడు కూడా ఆరా తీసుకుంటూ వాటిని త్రవ్వుతుండేవాడు కాదు. నీవు కావాలి. నిన్ను బట్టి జనములకు తండ్రిగా నా దేవుడు మార్చుగాక. కుటుంబ నేపథ్యం బహుభయంకరము, పరిస్థితులు ఎంతో విచారకరము. వాటిని ఏమాత్రం పట్టించుకొని ప్రభు ఈ యొక్క యోసేపు ప్రవర్తన, యోసేపు మనస్సును బట్టి యోసేపును ఎలాగ దీవించాడంటే, బానిసగా తిండి కోసము అమ్ముడుకు పోయినటువంటి ఈ యొక్క యోసేపు ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. యోసేపు గురించి వాక్యం చెప్తుంది, అతను యజమాడు అంటాడు, అతను కాలు పెట్టుమంటే కాలు పెట్టాలి, తీయమంటే తీయాలి, అంతటి గొప్ప స్థితిలో ఉన్నాడు. కనుక ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఈవేళ యోసేపు వలెను దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోసేపు తన తండ్రి మందను కాయు విషయంలో నిమగ్నమై ఆయన ఉన్నప్పుడు ఆయనకు దేవుని సంకల్పం ఏదో దేవుడు తెలియజేశాడు. అనగా దేవుని యొక్క అనాది సంకల్పం, ప్రణాళిక, ఉద్దేశం ఎవరికి తెలియచేస్తాడయ్యా అంటే, ఎవరైతే వారి పనులలో నిమగ్నమై ఉంటారో, అందులోనే లీనమై ఉంటారో వారిని దేవుడు వాడుకుంటాడు.
అనగా ఏ పని చేయక, ఏ పని చేతగాక, ఏ పని వదలక ఖాళీగా గాలికి తిరుగుతుండేటువంటి వారిని కాకుండా వారి పనిని శ్రద్ధగా చేస్తూ తన శ్రద్ధను చురుకుదనమును కనపరిచి మెలకోగలిగినటువంటి ఆ ప్రజలను దేవుడు లేపనెత్తి ఏర్పరచుకొని ఆశీర్వదించునుగాక. దావీదు, మోషే, అలాగే ఆ యొక్క ఆమోసు వీళ్ళందరూ ఎటువంటి వారంటే గొర్రెల మందలను మేపుతున్నప్పుడు దేవుడు వారిని పిలిచాడు. ఎలీషా 12 ఎడ్ల చేత దుక్కిటెద్దులతో దున్నుతున్నటువంటి మంచి ఆసామి రైతు, అటువంటి వ్యక్తిని దేవుడు సేవకు పిలిచాడు. గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుతున్నటువంటి గిద్దెయోనుని దేవుడు పిలిచాడు. సుంకమును వసూలు చేస్తున్నటువంటి సుంకపు గుత్తాదారుడుగా ఉన్నటువంటి మత్తయిని దేవుడు పిలిచాడు. తన వైద్యాన్ని చక్కగా చేస్తున్నటువంటి ఈ లూకాను దేవుడు పిలిచాడు. హల్లెలూయా. కనుక రాజులకు మంచిగా గిన్నెలు అందిస్తూ రాజరికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నెహెమ్యాను దేవుడు పిలిచాడు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, యేసు ప్రభువుకు అనేకులు శిష్యులు ఉన్నారు. వారు చేపలు పట్టేవారుగా, వడ్రంగి పని చేసేవారిగా, వారు కలిగినటువంటి పని కలిగి ఉన్నారు కనుక వారు విడిచిపెట్టి దేవుని సేవకు వాడపడ్డారు. హల్లెలూయా. పిల్లలు చక్కగా కూర్చున్నానా? కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఇది. కనుక యోసేపు ఇంతగా దీవించబడడానికి గల కారణము ఆయన తన ప్రక్క వారిని పట్టించుకోకుండా దీవెనకరంగా మార్చబడ్డాడు. ఒక వ్యక్తి దీవెనకరంగా మార్చబడడానికి ఇంతకంటే ఇంకెక్కువ కారణాలు అవసరం లేదు. ఇక్కడ వింటున్న వాక్యము ఇంతకంటే భయంకరంగా నీ జీవితం లేదని నేను చెప్పగలను. అయితే యోసేపు బ్యాక్గ్రౌండ్ పరిస్థితులు ఇలాగా ఉంటే యోసేపు కనపరిచినటువంటి మారు మనసు గుణం ఏంటిదో ఒక 2-3 విషయాలు మీకు చూపించి ముగిస్తాను. నెంబర్ 1 చదవన్నానా? ఆదికాండము 39వ అధ్యాయం 7వ వచనము. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పుకొనక నా యజమానుడు చాలండి. ఇది మొదటి అనుభవం ఏంటి తెలుసా? తన యజమానుడు ఎవరి ఇంట్లో ఉంటున్నారో, ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడి నుంచి శోధన కలిగింది. తన యజమానుని తాను ఘనపరుస్తున్నాడు, యజమానునికి సాగిల పడుతున్నాడు, సాష్టంగ పడుతున్నాడు. అటువంటి యజమాను కుటుంబంలో ఎక్కడైతే ఉంటామో అక్కడి నుంచే శోధన వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ ఉంటే మనకు వేరే దగ్గర నుంచి శోధన రాదు. ఎక్కడైతే నివసిస్తున్నామో, ఎక్కడ పని చేస్తున్నామో, ఎక్కడ ఉంటున్నామో అక్కడి నుంచి శోధన వస్తుంది. జాగ్రత్త. వాక్యం ఏముంటుంది తెలుసా? శోధన సహించువాడు ధన్యుడు. ఎప్పటి వరకు సహించాలంటే అంతం వరకు సహించాలి. అంతం వరకు సహించిన వారే రక్షించబడతారు. మీ సహనాన్ని సకల జనులకు తెలియచేయండి. కనుక ఇతడు తన కలిగిన శోధనను బట్టి నేనేం తప్పు చేయలేదండి, నాదే పొరపాటు లేదని ఎవరికీ చెప్పుకొనకుండా తన తప్పు ఏదో లేకుండా ఉండుట కొరకై, తను పరిశుద్ధత కొరకై, ప్రభు కొరకై, తన యొక్క ప్రతిష్టత కలిగిన జీవితం కొరకై పరుగు పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు ఇంతగా ఆశీర్వదించబడ్డాడు? ఊరు కాని ఊరు, భాష కాని భాష, ప్రజలు కాని ప్రజల్లో బానిసగా వచ్చినటువంటి, బ్రతకడానికి వచ్చినటువంటి ఒక సాధారణమైన వ్యక్తిని దేవుని కనుదృష్టి అంతగా హెచ్చిస్తుందా అంటే ఇలాంటి కార్యాలు చేయాలి. ఒకటి, సహించాలి. నేను సహించలేకపోతున్నానంటే పౌలు అంటాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు కలగలేదు. అయినప్పటికీ శోధనలో నుండి మిమ్మల్ని తప్పించగల సమర్థుడు ఆయనే మీకు మార్గాన్ని కలగచేయటం కాక. కనుక ప్రియమైనటువంటి ప్రియులారా, శోధన వస్తుంది. నాకేంటి శోధన అండి, నేనేం చేశాను, నాదేం తప్పు లేదు అని కాదు. తప్పు లేకపోతేనే శోధన వస్తుంది. ఎంత నీతిగా బ్రతికితే, ఎంత పరిశుద్ధంగా బ్రతకగోరితే అంతగా శ్రమల చేత వచ్చినప్పుడు అదొక పరీక్షగా ఎంచుకొని ఉన్నత స్థితికి ఎదుగుతాము కాక. పౌలు అంటాడు, హితభక్తి, మంచి భక్తి, సద్భక్తి చేయ ఉద్దేశించి వారు హింసించబడతారు.
అర్థమవుతుందా? శోధన వస్తుంది, దాన్ని ఏం చేయాలి? సహించాలి. ఇతను యవనస్తుడు, సుందరమైన నేత్రములు కలిగిన వాడు, మంచి అందగాడు, యవన ప్రాయము. అటువంటి యవనస్తుని మీద తన యజమానురాలి భార్య సమయము కోరుతుంది, క్షీణించగోరుతుంది, అనగా శోధన వచ్చింది. నా గుండెలో ఉన్నాడండి ప్రభు, ఏం చేయమంటారు అని గనక ఆ రోజు ఆ కొద్ది సమయం గడపగలిగితే జీవితం అక్కడికే ముగించబడేది. ఆ కొద్ది సమయాన్ని ప్రభు కోసం పరుగు పెట్టాడు, ప్రధానమంత్రిగా దీవించబడ్డాడు. ఏముందండి, యవనప్రాయం కదా, తెలియక త్రొట్టిల్లాను, దారి తప్పుగా చేశాను, అట్లా ఇట్లని కారణాలు చెప్పుకునేవాడికైతే అలాగా ఉండేది కాదేమో. కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఒకటి, శోధన సహించగలగాలి. నీ కుటుంబంలో నీ పిల్లల ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా, నువ్వు ఉద్యోగం చేస్తున్న నీ పై అధికారి ద్వారా, నీ పొరుగు వారి ద్వారా నీకు శోధన వస్తే వస్తుంది. అయితే నువ్వు ఏం చేయాలి? ఏం ప్రభు అండి, ఏం చేశాడండి, ఏం దేవుడు అండి అన్నట్టుగా ఎప్పుడు విసురుకోకుండా, ఈ శోధన వచ్చింది, ఈ శోధన సహించి, ఈ శోధనలో నేను ప్రవేశించకుండానట్లుగా, ఈ శోధనలో శోధకుడుగా నన్ను శోధిస్తున్నాడు, నేను మెలకువ కలిగి ఉండాలని కృపను పొందుకోగలిగితే అందులో ప్రవేశించకుండా పారిపోయి నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు కాక. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరి సహకారం లేదు, సపోర్ట్ లేదు, ఎవరు కూడా అతనికి అనుకరించేవారు లేరు. కానీ ఏం చేశాడంటే తన సహనాన్ని సహించాడు, తన శోధనను సహించాడు కనుక ధన్యుడిగా మార్చబడ్డాడు, అతడు దీవెనకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. కనుక శోధన వచ్చిందంటే దీని వెనుక నీకు శోధన తర్వాత సువర్ణాన్ని అనుభవించబోతున్నావు, సింహాసనం ఎక్కబోతున్నావు, దేవుని చేతిలో భూషణంగా వాడబోతున్నావు. కనుక శోధన వచ్చిందా, సన్నగిల్లిపోవద్దు నీ విశ్వాసం. శోధన వచ్చిందా, నువ్వు సొమ్మసిల్లిపోవద్దు. శోధన వచ్చిందా, నువ్వు ఇక సోలిపోకుండా ప్రభు వైపు చూడగలిగితే ఆగిన నీ పయనము, ఆగిన నీ పని, ఆగిన నీ ప్రయత్నాన్ని సాగి సంపూర్ణతకు సార్వత్రిక సంఘంగా మార్చబడుతూ గాక. మరొక విషయం చూద్దాము. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనము. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనము చదువునా. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని ఇతడు మొదట శోధనను సహించాడు. రెండోది యోసేపులో ఉన్నటువంటి సుగుణం ఏంటిదంటే ఇతడు దేవుని ఆత్మగలవాడు. నేను ఆత్మచేత నింపబడ్డానయ్యా, నాలో ఆత్మ ఉన్నది, నేను ఆత్మీయ వ్యక్తిని, నేను చాలా ఆత్మీయుడని చాలామంది చెప్పుకునే రోజులు. మన గురించి మనం చెప్పుకోవడం బహు సులభం, కానీ మన గురించి ఇతరులు చెప్పడము, మన గురించి ప్రభు చెప్పడం అనేది ఉన్నతమైన స్థితి అని నేను అంటాను. అతని గురించి ఏమనంటున్నారంటే వారిని ఏలుబడి చేస్తూ పరిపాలిస్తున్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి అధిపతులు, ఇతని వంటి వాడు, ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన వాడిని మనం ఇంకెక్కడైనా కనుగొనగలమా అంటే అర్థం కనుగొనలేము. ఎందుకంటే అటువంటి ఆత్మను కలిగిన వాడు, ఆత్మ కలిగి ఉన్నాడని పెదవులతో మాటలతో కాకుండా క్రియల ద్వారా, జీవితం ద్వారా కనపరిచినటువంటి వ్యక్తి యోసేపు. కళ వచ్చిందా, కళ యొక్క భావం చెప్తుంటాడు. ఈరోజు కళ ఏదైనా వచ్చిందనుకోండి, నాకు చూడండి, కళ ఏదైనా వచ్చిందనుకోండి, భావం చెప్తారా లేదా? చెప్తే వాళ్ళు అసలు ఇంత లాభైపోతారు మనుషులు. ఏమనుకున్నాం మరే, నా ప్రార్థన, నా ఉపవాసము, నా కన్నీళ్ళు ఎన్ని చెప్తారో. కళకు భావం చెప్తేనే ఇట్లాగైతే మరిచిపోయిన కళ కూడా చెప్తాడు ఇతను. కళలో అర్థమైందా అమ్మా? అర్థమవుతుందా? కళకు భావం కాదు, భావం చెప్పేవాళ్ళే ఇవాళ వాళ్ళను తాళ్లతో కట్టేసినా ఆగట్లే వాళ్ళు. కానీ యోసేపు కళకు భావమే కాదు, అయ్యా ఏదో కళ వచ్చింది, కళ మర్చిపోయానంటే తను ఆత్మను పొందుకున్నందుకు, ఆత్మ పూర్ణుడైనందుకు, ఆత్మ ద్వారానే దేవుడిని గ్రహించి తాను వారికి పొందుకున్నటువంటి కళలు, దర్శనములు, స్వప్నములకు అర్థము, భావమును అన్నిటినీ చెప్పి వారి మనోదుఃఖాన్ని, విచారమును కొట్టివేసి వారిని ఆశీర్వాదకరంగా ప్రభు వైపు నడిపించే ఒక వారదే ఈ యొక్క దేవుని హృదయ సారథి అయినటువంటి యోసేపు. హల్లెలూయా. కనుక ఇక్కడ చూసినట్లయితే ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు.
అటువంటి ఆత్మ కలిగినటువంటి కృప, ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే వాక్యం చెప్తుంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆత్మ కలిగిన వాడు వివేచిస్తాడు. ఆత్మ కలిగిన వాడు ఆత్మదేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించవలనట్టుగా వారు అలాగే ఉంటారు. మీలో నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నట్టుగా ఆత్మను పొందుకోవాలి. ఇది కడవరి కాలము. మారు మనసు పొందామా అక్కడికి ముగించవద్దు. బాప్తిసానికి వెళ్ళాలి. బాప్తిసం తీసుకున్నామా అక్కడికి ఆపివేయకూడదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నింపుదలకు వెళ్ళాలి, అన్ని భాషలు మాట్లాడాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అక్కడితో ఆపకుండా వేరుబాటు జీవితము, దేహ విమోచన అలాగా ఉపదేశ క్రమంలో దినదినము మనం ఎదుగుతూనే ఉందుము గాక. ఇతడు ఆత్మను కలిగిన వాడు, దేవుని ఆత్మను కలిగిన వాడు. అలాగే ఆదికాండం 42:3 చూడండి. ఆదికాండము 10 మంది అన్నయ్యలు ఐగుప్తులో ధాన్యము కొనగోరిరి అయినను ఇతనికి హాని సంభవించునేమో అని. అక్కడ ఒక మాట ఏంటంటే, యాకోబుకు 12 మంది కొడుకులు, 10 మంది పెద్దవాళ్ళు, 11వ వ్యక్తి యోసేపు, 12వ వాడు ఎవరు చెప్పండి? బెన్యామీను. ఈ 10 మంది అన్నయ్యలు ఒకసారి యాకోబు దగ్గరికి వచ్చారు. కనాన్లో అక్కడ కరువు కలిగింది. ఆ కరువును బట్టి వారు ధాన్యం ఎట్లాగా ఇంతమంది కదా అని వారు ఐగుప్తుకు వచ్చారు. ఇతను ఎంతగా ప్రేమ కలిగిన వాడంటే, ప్రేమ విషయమైనటువంటి ఈయన మిక్కుటమైనటువంటి ప్రేమను కనపరిచాడు. ప్రేమ దోషములను కప్పును, ప్రేమ సమస్తాన్ని సహించును, ప్రేమ దీర్ఘశాంతం కలిగింది కనుక, ఆ ప్రేమ కలిగిన వాడు కనుక వారిని క్షమించి ధాన్యం కోసం వస్తే వారిని గుర్తుపట్టి వారిని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే తన అంతరంగంలో లోపల క్షమించడం. వారిని క్షమించాడు కనుక ప్రేమించి వారికి ధాన్యం లేకపోతే వారు రూకలు డబ్బులు ఇవ్వబోతున్నట్టే ఆ రోజు వాటిని కాదనక అలాగే పంపించి వారిని అక్కడే ఉండండి, పోషిస్తుండని వారిని పోషించినటువంటి వ్యక్తి యోసేపు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియుల, దేవుడు ఊరకనే కాకుండా, దేవుడు చర్చికి వచ్చామా, 4 పాటలు పాడామా, ఒక ఆరాధనకి వెళ్ళామా, ఏదో చేసుకున్నామా, అందరిని బట్టి దీవించబడతామని కాదు. దీవించబడాలంటే దీనిని పాటించాలి. అది నేనైనా నువ్వైనా ఎవరైనా దీవించగోరిన ఎడల వాక్యానుసారంగా నడుచుకుందాము కాక. ఈ వాక్యానుసారంగా చూసినట్లయితే యోసేపు ప్రేమ కలిగినవాడు, యోసేపు దేవుని ఆత్మ కలిగినవాడు, యోసేపు సహించేవాడు. ఎన్నో నిందలు అవమానం చేయని దానికి వచ్చాయి. అలా చేసిన నిందలు వస్తేనే తట్టుకోలేకుండా ఉంటున్నాము. అలాగే యోసేపు వాక్యం అంటుంది ఏమో తెలుసా, తాను బాధనుందిన దేశముందు తన బాధలన్నింటినీ మరిచిపోయాడు. అందుకోసం కుమారుడి పేరు ఏం పెట్టాడు తెలుసా? మనష్షే. మనష్షే అంటే మరచుట. ఎప్పుడైతే అంటాడు ఆయన యోసేపు, తర్వాత చదువుకుంటే వాక్యం ఏమో తెలుసా, నేను బాధనుందిన ఈ దేశమందు నేను వీటినన్నిటినీ మరచిపోయాను. అందుకే మరచుట మనష్షే అని పేరు పెట్టాను. ఎప్పుడైతే తన బాధలు, దుఃఖము, కన్నీళ్ళు చెప్పుకోవడానికి గుర్తుపెట్టుకొని ఊకే అదే పని కాకుండా వాటిని మరిచిపోయాడు. ఏమైంది తెలుసా? మనష్షే తర్వాత దేవుడు ఎఫ్రాయిం అనే కుమారుని ఇచ్చాడు. ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అంటే రెండింతల అభివృద్ధి. హల్లెలూయా. ఇంకా నువ్వు మర్చిపోవట్లేదు. ఎందుకు నువ్వు నిద్ర పట్టట్లేదు, ఆకలి కావట్లేదు, లోపల దిగులు చెందుతున్నావు, పైకి నవ్వుతున్న నీ గుండెల్లో ఇంకా ఎందుకు బాధ ఉందంటే ఇంకా నువ్వు మర్చిపోవట్లేదు. యోసేపు మర్చిపోయాడు. అలా మర్చిపోయే కృప నీకు నా ప్రభు ఇచ్చును గాక. యోసేపు పరిశుద్ధుడు, యోసేపు విధేయుడు, యోసేపు జ్ఞానం కలిగిన వాడు కనుక అంతగా దీవించబడ్డాడు. దేవుని వాక్యం వింటున్న నీవు ఈవేళ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. యోసేపు వలె నీ కుటుంబం నీకు చుట్టుపక్కల అలాగే ఉండొచ్చు, కాదంటలేను. చూడట్లేదు కాబట్టి, అనుభవిస్తున్నావు కాబట్టి నా బాధ నీకేం తెలుసు పాస్టర్ గారు అన్నట్టుగా నువ్వు ఉండొచ్చు. కానీ నీ బాధ ఎవరికి తెలియకపోయినా ప్రభువునకు బహు స్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడ ఒక మాట ధైర్యంగా నేనేం చెప్పగలను తెలుసా? యోసేపు కంటే నీ బాధలు మరి ఎక్కువేమీ కావు. కానీ యోసేపు దీవించబడ్డాడు. నీ పరిస్థితి ఆలోచించు. యోసేపు దీవించబడ్డాడంటే తనకు కలిగిన శోధన, నింద, అవమానం అన్నిటినీ సహించాడు.
ఆత్మను పొందుకున్నాడు, ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనతో ఏం చేశాడంటే వ్యర్థమైన వాటిని నేను మర్చిపోవడం నేర్చుకున్నాడు. అతను ప్రేమ కలిగే విషయం ముందుగా అడుగు వేశాడు. పరిశుద్ధంగా బ్రతకడం కోసమో ఎక్కడికైనా పరిగెత్తడానికి ఆయన సిద్ధపడ్డాడు. యోసేపు విధేయత కలిగినవాడు, యోసేపు జ్ఞానం కలిగినవాడు. ఇటువంటి కృపా ఫలముల చేత, ఇటువంటి ఆత్మ ఫలముల చేత తను ఫలించాడు కనుక యోసేపు అక్కడ ఐగుప్తు అనగా లోకములో ప్రధానమంత్రిగా అనగా దీవెనకరంగా ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రి వాక్యం వింటూ ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో పాల్గొని నాతో ప్రభు ఏం మాట్లాడతాడో, నేను ఏం సరి చేసుకోవాలో, నేను ఇంకెప్పుడు దీవించబడతానో అని ఎదురు చూస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు కూడా నీ కుటుంబం కూడా యోసేపు వలె మార్చగలిగితే, యోసేపు వలె మరుచుకుంటే నిన్ను నా దేవుడు, ఆనాడు యోసేపును హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని తలగా పైవారిగా ఉన్నతంగా నా దేవుడు హెచ్చించునుగాక. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఫలభరితంగా మార్చినట్లుగా మోకరించండి. అందరము కనులు మూసుకొని ఒక తీర్మానం చేసుకుందాము.